సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు జియో నెంబర్ 22ను అమలు చేసి జీతాలు పెంచాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సాయంత్రం అర్జీవన్ జీఎం కార్యాలయం ముందు సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అధికారులకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అర్జీవన్ అధ్యక్షులు ఎంఏ గౌస్ మాట్లాడుతూ సింగరేణిలో దాదాపు 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు చాలని జీతంతో దుర్భర జీవితాలను గడుపుతున్నారని, వారికి కనీస వేతనాల పెంపుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం జియో 22ను అమలు చేయాలని లేదా హైపవర్ కమిటీ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. హైపవర్ కమిటీ వేతనాలపై 2022 సంవత్సరంలో యాజమాన్యం కార్మిక సంఘాలతో ఒప్పందం చేసుకున్నారని, ఇప్పటి వరకు యాజమాన్యం దానిని అమలు చేయడం లేదని ఆరోపించారు. ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాల పెంపుదలతో పాటు హాస్పిటల్ సౌకర్యం కల్పించాలని, ఖాళీగా ఉన్న క్వార్టర్స్ కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాలని తదితర అంశాలపై వినతి పత్రం ఇవ్వడంగా పలు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. దశాబ్దాల నుండి సింగరేణిలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులుగా 34,000 మంది సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన రామగుండం ఏరియా RG1 ప్రాంతంలో కూడా కాంట్రాక్ట్ కార్మికులుగా అన్స్కిల్డ్ వేతనాలు తీసుకుంటూ చాలని జీతాలతో కాలం వెలబుస్తూ ఉన్నారు. ఇదే సందర్భంగా గత 22వ సంవత్సరంలో కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి ధర్నా ఆందోళన కార్యక్రమాలు సమ్మెలు చేసినప్పటికీ ఆ తరుణంలో ఉన్నటువంటి RLC గారి దగ్గర మాట్లాడుకున్న 18 అంశాలను కూడా సింగరేణి కాలనీస్ కంపెనీ సంస్థ అమలు చేయటం లేదు. దాంట్లో భాగంగా సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేము అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్ కార్మికులకు దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి మన రాష్ట్ర అధ్యక్షులు ఏఐటీసీ వాసిరెడ్డి సీతారామయ్య గారు చెప్పినారు. అదేవిధంగా గెలిచిన అనంతరమే కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల్లో వాటా 5,000 రూపాయలు ఇప్పించడం జరిగింది. అదే తరుణంలో ఇప్పుడున్నటువంటి 17 సమస్యలపైన ఆందోళన పోరాట కార్యక్రమాలు చేస్తూ ఆఫ్లోడింగ్లో పనిచేస్తున్నటువంటి ఓబీ డ్రైవర్లకు కానీ, ప్లాస్టింగ్ సెక్షన్లో పనిచేసే వాళ్ళకు కానీ వాళ్లకు కేటగిరీ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన కార్యక్రమాలు అన్ని జీఎం ఆఫీసుల ముందట జరుగుతుంది. అదేవిధంగా సివిక్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల పైన అజమాయిషీ చేయటం, బాగా వేధింపులకు గురి చేయటం మానుకోవాలి. మెడికల్ ఇన్వాల్వ్మెంట్ పేరున తాత్కాలికమైనటువంటి పద్ధతులు కొనసాగుతూ ఉన్నాయి. దాన్ని మేమేమంటున్నామంటే, మీరు మెడికల్కు కనుక పంపిస్తే పూర్తి స్థాయిలో నయమయ్యేంత వరకు మెడికల్ చేయండి. జనరల్ ట్రీట్మెంట్లు ఇవ్వడంలోనే జాప్యం చేస్తున్నటువంటి సింగరేణి సంస్థ ఇవాళ కార్మికులను వేధింపులకు గురి చేయొద్దని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, కాంట్రాక్ట్ కార్మికులు అబ్దుల్ గని, రామాంజనేయులు, శ్రీనివాస్, నర్సయ్య, విజయ, మహేశ్వరి, వనిత తదితరులు పాల్గొన్నారు.